లోకల్ న్యూస్. అధికారం కోల్పోయిన అక్రమ ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగింపు. అడ్డు వచ్చిన పోలీసులకు బెదిరింపులు. ఐక్యంగా ఉండి పార్టీ పటిష్టం కోసం పనిచేయాలి. ప్రజల ముందుకు కేంద్ర పథకాలు. గ్రామాలలో బీజేపీ సందడి. ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్చరీ శిక్షణ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని తప్పించాలన్న ఎమ్మెల్సీ. మొదలైన బడ్జెట్ సమావేశాలు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫాస్ట్. నవీపేట్ మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు. అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులు. అంతు చూస్తామని పోలీసులకు ధమ్కి. ప్రజల ముంగిట్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరిస్తున్న అధికారులు. లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్. ప్రభుత్వం మారిన అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అర్ధరాత్రి అయింది అంటే చాలు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక మొరం మాఫియాపై ఉక్కుపాతం మోపుతా అంటున్నారు నవీపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్. అర్ధరాత్రి దయ్యాలు తిరుగుతాయి, జాగ్రత్త అంటారు. దయ్యాలు ఏమో గాని అక్రమ ఇసుక మాత్రం అడ్డగోలుగా నడుస్తోంది. రెంజల్ మండలం నుండి పదుల సంఖ్యలో అక్రమ ఇసుక టిప్పర్లు ప్రతిరోజు రూట్లు మారుస్తూ పోలీసు, రెవెన్యూ సిబ్బంది కళ్లు కప్పుతో లక్షల రూపాయల అక్రమ దందాలు చేస్తున్నారు. అయితే పాపం పండితే ఎవ్వరొచ్చినా ఆగదు అన్నట్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న నీలా పేపర్ మిల్, కందకుర్తి గ్రామాలకు చెందిన 3 టిప్పర్లలో ఒకటి నవీపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్ చాకచక్యంగా పట్టుకోగా, నవీపేట్ ఎస్ఐ ఇచ్చిన సమాచారం మేరకు మరో 2 టిప్పర్లు రెంజల్ ఎస్ఐ ఉదయ్ కుమార్ వెంబడించి పట్టుకున్నారు. అయితే రాత్రంతా బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో ఇద్దరు ఎస్ఐలకి తలపోటుగా మారింది. పట్టుకున్న టిప్పర్లు వదలాలంటూ కొంతమంది బెదిరింపులకు దిగడంతో పాటు అర్ధరాత్రి టిప్పర్ల యజమానులు రోడ్లపై హంగామా చేస్తూ హల్చల్ చేశారు. దొంగ దందాలు చేస్తూ అక్రమ ఇసుక వ్యాపారస్తులు బెదిరింపులకు దిగడంతో పాటు మా వెనుక పెద్ద హిస్టరీ ఉంది, లేపేస్తామంటూ ఇళ్లకు వెళ్లి పెద్ద అరుపులు అరవడం సైతం తీవ్ర చర్చనీయాంశమైంది. సిపి సార్, ఈ అక్రమార్కుల బెదిరింపులు జర కంట్రోల్ చేయి సాబ్. వంద శాతం లబ్ధిదారుల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని సిబిసి ఫిల్ పబ్లిసిటీ ఆఫీసర్ కోరారు. నిజామాబాద్ జిల్లా బోర్గాంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు అందించే విధంగా ఎల్జీఎం యు నాగశ్రీనివాసరావు ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. 100% లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్ తెలిపారు. గురువారం నిజామాబాద్ పట్టణంలోని బోర్గావ్ మరియు పాంగ్రా వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఫేజ్ 2 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 100% లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హులైన సంక్షేమ పథకాలు లబ్ధి పొందని వారు ఉండకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.
క్యాలెండర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని, ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ మరియు గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు వస్తున్నాయన్నారు. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని ఎల్డీఎంయు నాగ శ్రీనివాసరావు అన్నారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా ప్రజల ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అంతకుముందు స్థానికులతో వికసిత్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సౌజన్య, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, బ్యాంక్ మేనేజర్, డాక్టర్లు, అగ్రికల్చర్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ నిజామాబాద్ ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని బోర్గాం అనే గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం మోడీ గ్యారంటీ 2వ దశ సెకండ్ ఫేజ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన కూడా లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ మరియు అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్థానిక ప్రజల నుంచి కూడా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని 2047 నాటికి వికసితమైనటువంటి అంటే ఈ కంట్రీని డెవలప్మెంట్ కంట్రీగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం మోడీ గ్యారంటీ అనే వెహికల్ మన యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రచారం కల్పిస్తోంది. ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ మరియు మెడికల్ క్యాంప్ కానీ మరి గ్యాస్ ఉజ్వల స్కీమ్ సంబంధించినటువంటి అన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంచి విశేష స్పందన లభిస్తుంది. మరి అదేవిధంగానే ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఏదైతే ఉద్దేశం ఉందో దాని యొక్క ప్రధాన ఉద్దేశం క్షేత్రస్థాయిలో అట్టడు వర్గాల యొక్క ప్రజలందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రచారం కల్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పటికి కూడా ఏ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, సమృద్ధి యోజన, జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భవ, ఆభా కార్డ్ ఇలా వివిధ రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇంకా లబ్ధి పొందకుండా ఉంటే వారందరూ కూడా ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చేసి దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అర్హత పొంది మీరు లబ్ధి పొందవచ్చని చెప్పేసి ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని ఈవీఎం గోడౌన్ ను సందర్శించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతరావు. ఈవీఎం సెంటర్ ను పరిశీలించిన ఆయన వాటి పనితీరుపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు కలెక్టర్ వరుసగా 2వ రోజు సైతం ఈవీఎం గోడౌన్ ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మొదటి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా గురువారం మొదలైన సమావేశంలో గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల
ప్రమాణ స్వీకారం చేసిన గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల చర్చ జరగనుంది. శనివారం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగంలో కాళోజీ కవితతో ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని వెల్లడించారు. ఇదివరకే మహాలక్ష్మి పథకం క్రింద ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించబడింది అని పేర్కొన్నారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు వారందరికీ ఉచిత విద్యుత్ అందించబడుతుందని తెలిపారు. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ అందించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇవే కాకుండా రైతు భరోసా, యువతకు భరోసా కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. అనేక అంశాలపై గవర్నర్ ప్రసంగం జరిగింది. 13 వరకు వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. Promises made will be fulfilled and we stand committed to the declarations for the farmers, youth, SC/ST communities, BC and minority communities. Our vision for Telangana encompasses various sectors from irrigation projects like Palamuru Rangareddy to education, with fulfilling up to about 2 lakh jobs by our newly constructed TSPSC. The government is actively addressing land-related issues through the newly formed Dharani Committee. Hyderabad, our capital, is not only the seat of governance but also a source of revenue for the welfare and development of our state. We aim to revive its past glory and continue decentralizing development across the state. Our government is committed to restoring financial discipline and transparency. The white paper on finance released during the last session of the Assembly has laid bare the incompetent and reckless manner in which the previous government has managed public finance. The people of Telangana have handed over a rich state to the previous government, and after 10 years, they have handed over a debt-ridden state to us. The immediate challenge is to improve the state's financial situation without burdening the people. The budget gives us an opportunity. నిజామాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని బిచ్చగాడు అని సంబోధించడంపై మండిపడ్డారు. బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నకుమార్ మాట్లాడుతూ, బుధవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన స్థాయిని మరిచి ఆరోపణలు చేయడం తగదన్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిని బిచ్చగాడు అని సంబోధించడం సరికాదన్నారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ విషయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడాన్ని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని తెలిపారు. మర్యాదగా ఉండదు కాబట్టి పోచారం భాస్కర్ రెడ్డికి చెప్తున్నాం. మేము వాస్తవంగా బిచ్చగాడు కాదు, ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే అధిష్టానం ఆయన పంపింది. రవీందర్ రెడ్డి గారు ఏనుగు కాదు, బలంలో కూడా పెద్ద ఏనుగు. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల నూతన తేజం వచ్చింది, నూతన ఉత్సాహం వచ్చింది. ప్రతి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఒక మంచి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి నాయన్ రవీందర్ రెడ్డి గారి మీద విమర్శించే ముందు ఒకసారి ఆలోచించవలసిందిగా పోచారం భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాను. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రోటోకాల్ నువ్వు ఏ రోజైతే నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నువ్వు మంత్రి ఉన్నప్పుడు వేరే మండలాల ఒక ప్రోటోకాల్ ఉంచుతావు, పాన్సడ మండలికి వచ్చే వరకు ఇంకో ప్రోటోకాల్ ఉంచుతావు. అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అది ప్రోటోకాల్ విషయం నువ్వు మాట్లాడుతున్నాం. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఉన్నారు. నీకు ఆ అవకాశం కలగనీయం, కారుంగడ పడుకునేటువంటి అవకాశం మేము కలగనీయము. మా మంత్రులు ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా ప్రోటోకాల్ పాటిస్తాము. తప్పకుండా మీరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తాము. ఏదైనా ఏ ప్రోటోకాల్లో మీరు తప్పకుండా ఉంటారు. మీ ప్రోటోకాల్ మీరు 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా చేసి మీ ప్రోటోకాల్ కార్డు ఒకసారి చూస్తే మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంది అనేది ఆలోచన మీరు రండి. ఇలా వాస్తవం చెప్తున్నాం, రైట్ డైరెక్ట్ గా మీకు సవాల్ చేస్తున్నాం. ఏ మండలాల్లో పక్క మండలాలు ఒక ప్రోటోకాల్ పెడతారు, బాన్సడ మండలికి వచ్చారు ఇంకో ప్రోటోకాల్ పెడతారు. ఆ విఘ్నత మీకే వదిలేస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. అది మీ కార్యకర్తలకే తెలుసు. నారాయణగూడలో ఎన్ఐఏ సోదాలు హడలెత్తిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రికా ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్లలో ఉదయం నుంచే దర్యాప్తు సంస్థ సభ్యులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. హిమాయత్ నగర్లో విప్లవ రచయితల సంఘం సభ్యుడు వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. మావోయిస్టులతో సంబంధాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు ఎల్బీ నగర్లో రవిశర్మ నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ప్రశ్నించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అత్యంత భయంకరంగా ఉచ్చరించడానికి వీలులేని భాషలో దూషించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్లు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారని, రిటైర్డ్ అధికారులను కేసీఆర్ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తోందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన వై రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలో ఆంధ్ర వ్యక్తిని నియమిస్తే సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా అన్నది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నవారిని సభ్యులుగా నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజనీ కుమారిని ఎలా నియమించారు అని అడిగారు. మహేందర్ రెడ్డి 1,00,000 కోట్ల మేర అక్రమార్జన చేశారని, అవినీతి ఆరోపణలు వచ్చాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డిని తక్షణమే తప్పించి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తాము ఈ అంశంపై గవర్నర్ను కలిసి వినతి పత్రం అందిస్తామని వెల్లడించారు. స్టాఫ్ నర్స్, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడంతో పాటు మినీ అంగన్వాడీలను బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్గ్రేడ్ చేసిందని, కానీ ఇప్పుడు తాము నియామక పత్రాలు ఇస్తామంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ చేసిన పనులు తామే చేస్తున్నామని చెప్పుకుంటుంటే ఇక ప్రజలు అధికారం ఎందుకిచ్చినట్లని అడిగారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కొత్త పనులు, ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. చేయని పనులు చేస్తున్నామని చెప్పడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు. ఎవరు ఉండొద్దట అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళేం అడ్వైజులు ఇస్తారని చెప్పారు. మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మా షబ్బీర్ అన్న ఉన్నాడు, ఇటువంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్గా. కానీ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు, మరి ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు, ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట. మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట ఆయనని అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు? దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు? మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు? అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ? ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నిటినీ కబ్జా పెడదామనా? పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ కరెంట్ ఆఫీస్లో 3 ఆంధ్రోళ్ళు ఉంటే మనకు 3 గంటలు కరెంట్ పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులు చదువు మధ్యలో మానేసి ఉపాధి దిశగా అడుగులు వేస్తున్న వారికి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కళాశాల ఆధ్వర్యంలో ట్రైనింగ్ అనంతరం 100% ప్లేస్మెంట్ ఇవ్వడం నిరుద్యోగులకు ఎంతో దోహదపడుతోందని అన్నారు. 62వ బ్రాంచ్ ను నిజామాబాద్ ప్రారంభించడం జిల్లా ప్రజలకు ఇదొక శుభవార్త అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజయ్, ఖాళీ కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ప్రారంభించి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించారు ఖలీ మాజీ మేయర్ సంజయ్. నిజామాబాద్ లో రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను నిజామాబాద్ లో ప్రారంభించడం అభినందనీయమని ది గ్రేట్ ఖలీ అన్నారు. గురువారం నగరంలోని బోర్గాంపీలో రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను ప్రిన్సిపాల్ మహేందర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జగన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది గ్రేట్ ఖలీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఇన్ హిస్టరీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజామాబాద్ మొదటి మేయర్ ధర్మపురి సంజయ్, స్థానిక కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ హాజరయ్యారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాలను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఖలీ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో యువతకు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తూ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నెలకొల్పడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులు చదువు మధ్యలో మానేసి ఉపాధి దిశగా అడుగులు వేస్తున్న వారికి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కళాశాల ఆధ్వర్యంలో ట్రైనింగ్ అనంతరం 100% ప్లేస్మెంట్ ఇవ్వడం నిరుద్యోగులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. 62వ బ్రాంచ్ ను నిజామాబాద్ ప్రారంభించడం జిల్లా ప్రజలకు ఇదొక శుభవార్త అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజామాబాద్ మొదటి మేయర్ మాట్లాడుతూ దేశ విదేశాలలో ఉద్యోగాలు చేసి నిజామాబాద్ లో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించడం జిల్లా ప్రజలకు ఇది ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. నిరుద్యోగులకు చదువు మానేసిన విద్యార్థులకు ఇది ఒక అద్భుత అవకాశం అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన వెంటనే ఈ కళాశాల నుంచి దేశ విదేశాలలో ప్లేస్మెంట్ కల్పించడం మంచి విషయమన్నారు. మా ప్రాంతంలో కళాశాలను ప్రారంభించిన జగన్ మహేందర్లను అభినందిస్తున్నామని అన్నారు. ప్రిన్సిపాల్ మహేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ కు ధీటుగా నిజామాబాద్ లో కళాశాల నెలకొల్పామని, జిల్లాలో ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్లు కిషోర్, శ్రీకాంత్, డైరెక్టర్ శ్రీవాణి, పటేల్, ప్రసాద్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. तो बहुत सारे ऐसे जो हमारे नौजवान अपने शहर में अपने अलग अलग सिटी में जॉब कर सकते हैं, तो बहुत ही अच्छा ये आया इनमें। और जो कि बिजनेस खोलते हैं, बिजनेस को पैसे लगा सकते हैं, ज़्यादा से ज़्यादा ये कॉलेज खोले होटल ताकि हमारे ज़्यादा से ज़्यादा जॉब करें। जितने आप लोगों का जो प्यार है बहुत ही जबरदस्त, बहुत ही जोशीला है। मैं सोचता हूँ सारे लोग पीछे बैठे तो पीछे लोग वो भी पाते हैं। लेकिन दोस्तों ये किसी के बस की बात नहीं है। ये तो आप लोग जो प्यार है वो छलक में आ रहा है कि मैं सोचते कि मैं आगे जाऊँगी, मैं आगे जाऊँ। అలాగే మా ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. చిన్న వయసులోనే చాలామంది యూత్కి సరైనటువంటి దారి చూపించి వాళ్ళ భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో చాలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా యంగ్ ఏజ్లో ఎంతో మంది యూత్ పిల్లలకు దిశానిర్దేశం చేసి వాళ్ళకు ఉద్యోగం చేసుకునే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కాలేజ్ ద్వారా ఇంకా వందలాది మంది యువతి యువకులందరికీ కూడా సరైనటువంటి శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా కుటుంబాలను స్థిరపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి పెద్ద మనసుతోనే ఇక్కడ దాకా వచ్చి ఈ యంగ్స్టర్స్ కి ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా ఖాళీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచి ఆహ్వానించి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతోంది లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త పేరిట ప్రజల పక్షాన నిలుస్తున్న లోకల్ న్యూస్ 2024 సంవత్సరపు క్యాలెండర్ను ముద్రించింది.
లోకల్ న్యూస్ ముద్రించిన 2024 క్యాలెండర్ను సిరికొండ మండలంలో ప్రముఖుల చేతుల మీదుగా లోకల్ న్యూస్ సిబ్బంది ఆవిష్కరణ చేయించారు. సిరికొండ మండల కేంద్రంలో లోకల్ న్యూస్ క్యాలెండర్ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ అమ్దాన్ మరియు దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రమేష్, మండల రెవెన్యూ అధికారి రవీందర్రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. నూతనంగా వచ్చిన దర్పల్లి సిఐను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, కిడ్స్ పార్క్ స్కూల్ కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్, లోకల్ న్యూస్ సిరికొండ ప్రతినిధి ఆసిఫ్, సంతోష్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు శోభన్, బీసీ సెల్ జనరల్ కార్యదర్శి దిగంబర్, గ్రామ అధ్యక్షుడు షేక్ జాఫర్, శ్రీధర్, ఫారూక్, చినుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గృహజ్యోతి పథకం కోసం కసరత్తు చేస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. నవీపేట్ మండలంలో గృహాల విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్లో భాగంగా 200 యూనిట్ల లోపు వినియోగించే వారి కొరకు ప్రభుత్వం ఉచితంగా కరెంటును సప్లై పథకంలో భాగంగా విద్యుత్ అధికారులు ప్రతి గృహాన్ని సందర్శిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు వారి గృహానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, విద్యుత్ బిల్లు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి రసీదును మరియు ఫోన్ నెంబర్ వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుహాసిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్న సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వివరాలు నమోదు చేయడం జరుగుతుంది అని, మండల వ్యాప్తంగా ప్రజలు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ కృష్ణ, పలువురు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సుహాసిని, ఏడీ ఆపరేషన్ నవపేటగా పనిచేస్తున్నాను. మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అనుసారము మేము కన్జ్యూమర్ వినియోగదారుడి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు ఫోన్ నంబరు, ప్రజాపాలన యొక్క దరఖాస్తు తీసుకొని ఇందులో ఫీడ్ చేయడం, బిల్లింగ్లోనే ఫీడ్ చేయడం జరుగుతుంది. దానికి కంపల్సరీ వినియోగదారులందరూ ముందే రెడీగా పెట్టుకుంటే మా స్పాట్ బిల్లర్కి కానీ సహాయం చేసినట్టు ఉంటుంది. మీరు ముందే రెడీగా తీసుకొని పెట్టుకుంటే వాళ్ళకు కూడా తొందరగా ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది. మాకు కూడా ఇన్ టైంలో కంప్లీట్ కావాలి, బిల్లింగ్తో పాటు ఇది డేటా ఫీడ్ చేయడం కూడా కంప్లీట్ కావాలి. కాబట్టి వినియోగదారులందరూ సహకరించాలని కోరుతున్నాను. విలు విద్యలో రాణించేందుకు గాను రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్చరీ కోచ్ మురళిని అభినందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా వీలు విద్యా శిక్షణ శిబిరాన్ని జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య సందర్శించారు. పిల్లలతో కలిసి వీలు విద్యా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో సహా కలిసి వారితో ఆడారు. వీలు విద్యలో మంచి తర్ఫీదు పొంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మంచిగా రాణించాలంటే కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు సాగాలని సూచించారు. వీలు విద్యలో మంచిగా రాణిస్తే అన్ని రంగాల్లో ముందుండగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ వీలు విద్యా క్రీడాకారుడు, ప్రస్తుత ఖేలో ఇండియా శిక్షకుడు మద్దుల మురళి పలువురు పాల్గొన్నారు. గాజన్లో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి జోగి రామన్న మరియు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి అధికార కాంగ్రెస్ ను హామీలపై నిలదీయాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు బలంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలపై పోరాడాలని, ప్రజలకు మద్దతుగా ఉండాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని తెలియజేశారు. పదవి విరమణ చేసిన మాజీ సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం జరిపారు. ఆర్మూర్ నియోజకవర్గ మండల సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం, నందిపేట్ మాక్లూర్ మండల సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం చేశారు. సభ వేదికపై మాట్లాడుతూ జీవన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు తెలియజేశారు. ప్రజల సమస్యలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అందుకోసమే చెప్తా ఉన్నా బిడ్డ, మా బీఆర్ఎస్ నాయకులైతే ఒక ఫైటర్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏంటి ఫైటర్స్? కాంగ్రెస్ నూటర్స్. ఇక పొత్తు లేతే ఆడలేక మధ్యలో ఉన్నట్టు, ఆడలేక మధ్యలో ఉన్నట్టు తెలుసా? ప్రజలకు గెలిపించి ఏం చేయాలా? ఈ 420 పథకాలు ఇవ్వాలి. ఇవ్వాలా ఉందా? 420 కాంగ్రెస్ 60 అయిపోయింది కదా పీరియడ్. మేమేమంటాం? ఒకటే 420 పథకాలు ఇవ్వమంటలేం. విలేకరులు అర్థం చేసుకోవడం. నేను 420 కాంగ్రెస్ అంటే మీరు 420 కాంగ్రెస్ అని రాశారు. 420 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను మెల్లగా 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 అమలు చేయమని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఆ పథకాలలో ఒక్కటి బస్సుల పథకం క్లియర్ చేసి, బస్సుల అదే టైర్లు, అదే బస్సు, అదే డీజిల్, అదే రోడ్డు, మేమేసిన రోడ్డు, మా చూడాల్సిన రోడ్డు, దాంట్లో బస్సుల ముసులు ఆడలు. మేము బాగుంది పథకం ఇచ్చాం. ఏం చెప్తారు పాపం? ఇంట్లో అక్క చెల్లెల మధ్య పంచారు, అత్త గోడల మధ్య పంచారు. నేను యాదగిరిలో అవుతానే, నేను వెళ్ళాలో అవుతా అని చెప్పి పథకం చెప్తుంది. మొదలు మా అన్నదమ్ములకేమో అసలు కూర్చుందామంటే సీట్లు లేవు. నేనేమంటానంటే మీ 420 కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయండి. నిమ్మలంగా చేయండి, మెల్లగా చేయండి. గిరిమే పోటీ పడండి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పోటీ పడండి. కానీ బిడ్డ, కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఆర్మూర్ ప్రాంతం నుంచి హెచ్చరిస్తున్నాం. మా కర్త కర్మ క్రియ తెలంగాణ జాతి బిడ్డ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పాలిన దేవుడై రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేసి రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడానికి ప్రయత్నం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా జాతి బిడ్డ, తెలంగాణ జాతి బిడ్డ మా ముఖ్యమంత్రి గారి ఏదన్నా వ్యక్తి వరుసలు వ్యక్తి మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీ నాయకులు కోసేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్నారు బిడ్డ, 100 రోజుల తర్వాత చాలా అయిపోయింది దుకాణం. మేము ఏదో మాట్లాడతామంటే నవీపేట్ మండలం పల్లెకు పోదంచలో కార్యక్రమంలో భాగంగా లింగాపూర్, నిజాంపూర్, షాకాపూర్ గ్రామాల్లో నవీపేట్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు త్యాగ సరిన్ కరపత్రాలు పంపిణీ చేసి పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. బీజేపీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి గురించి వివరించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు నవీపేట్ మండలం లింగాపూర్, నిజాంపూర్, షాకాపూర్ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లెకు పోదాంచలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఆలయ పూజారులతో సమావేశం, పూజా కార్యక్రమం, రైతులతో సమావేశం, పాఠశాల సందర్శన, దళితవాడలో భోజనం, ఉజ్వల సిలిండర్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు, వారితో మాట మంతి, సీనియర్ నాయకులతో చాయ్ పే చర్చ, బూత్ కమిటీలతో సమీక్ష, కొత్త ఓటర్లను కలవడం, రాత్రికి బస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సరిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు కేంద్ర పథకాల గురించి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెకు పోదాం చలో కార్యక్రమాన్ని నవీపేట మండలంలో 5వ తారీఖు నుంచి ఈరోజు 8వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రతి గ్రామానికి ఒక ప్రభారిని ఎంచుకొని గ్రామంలో ఉన్న సమస్యలపై, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలని ప్రజలకు వివరిస్తూ, ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుస్తూ మోదీ గారు చేసిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశానికి అభివృద్ధి తీసుకుపడే కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేసి దేశం ప్రగతిలో ముందుకు సాగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్ననే మనం అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకొని రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది.
ఈ రామ మందిరంతో పాటు ప్రజలు కష్టాలు సుఖాలు తెలిసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతాంగానికి, అలాగే మహిళలకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల ద్వారా అనేక కార్యక్రమాలు, ఆయుష్మాన్ భారత్ కానీ ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చివరిగా ప్రతి ఒక్క వ్యక్తికి అందే విధంగా ఉపాధి హామీ అనుకోండి, రేషన్ బియ్యం తీసుకోండి, ప్రతిదీ ఒక లబ్ధిదారునికి అందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్యక్రమాలు చేస్తుంది. దాన్ని అభివృద్ధి పథకంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలిసి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా చూడాలని మన ప్రజలంతా ఆశపడుతున్నారు. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త విజయవంతం చేస్తూ మోదీ గారు రానున్న రోజుల్లో మరోసారి ప్రధానమంత్రిగా నిలబెట్టే క్రమంలో మన నవిపేట మండలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవీపేట్ మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు, అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులు. అంతు చూస్తామని పోలీసులకు ధమ్కి. ప్రజల ముంగిట్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరిస్తున్న అధికారులు. లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.